సరే ఏం జరిగింది? ఆయుధాలు అసలు ఏం లేవండి అక్కడ. నాగిరెడ్డి గారు రోజు డైలీ 4:30 to 5:30 ఇన్ బిట్వీన్ టీ తాగడానికి ఇంటికి వస్తారండి. అదేవిధంగా ఆ రోజు మా ఇంటికి వచ్చారు. ఇంట్లో వైఫై కనెక్షన్ ఇవ్వడానికి ఇద్దరు కేబుల్ ఎయిర్టెల్ వాళ్ళు బాయ్స్ వచ్చి ఉన్నారు. ఇంట్లో వర్క్ చేస్తున్నారు. నాగిరెడ్డి గారు వచ్చారు, టీ పెట్టమన్నారు. వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, ఒక 2 నిమిషాలు ఆగండి అని అన్నాను. సరే వెయిట్ చేస్తాను, మేము ఇద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇంతలోకి వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి వచ్చి, అంకుల్ గారు కింద ఎవరు మిమ్మల్ని పిలుస్తున్నారండి అంటే, ఎవరమ్మా వస్తున్నాలే అని అంటే, లేదండి తొందరగా రమ్మంటున్నారు, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు. కొన్నిసార్లు ఎవరైనా సరే రెడ్డి గారు ఇంట్లోకి ఎవరిని మగవాళ్ళని తీసుకురారండి. ఏదైనా ఉంటే కిందకి వెళ్ళి మాట్లాడతారు కానీ పైకి ఎవరిని రానివ్వరు. ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఉంటాను ఇంట్లో, సో సెక్యూర్గా ఆలోచిస్తారు ఆయన. సో తను సరే అబ్బాయి అన్నాడు తొందరగా రమ్మంటున్నారండి అంటే, సరే వస్తున్నాలే నువ్వు టీ పెట్టు అని చెప్పి ఆ బాయ్స్ ఇద్దరికి కూడా, మా మేడం టీ బాగా పెడతారు, మీరిద్దరు కూడా ఉండండి, నేను వచ్చేస్తున్నా, అందరం కలిసి టీ తాగుదాము అని చెప్పి ఆయన కిందకి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత నేను టీ పెట్టడం కిచెన్లోకి వెళ్ళాను. జస్ట్ ఆయన లిఫ్ట్లో అలా వెళ్ళారు. పిల్లలిద్దరు పని చేస్తున్నారు, లెఫ్ట్ ఓవర్స్ ఏవో ఉంటే ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు. చేస్తుంటే కిందకి వెళ్ళి నాకు 1 minute రెడ్డి గారు మాట గట్టిగా కింద మాట్లాడితే, ఆయన రెడ్డి గారు వాయిస్ కొంచెం బేస్ ఎక్కువ, కింద మాట్లాడితే కూడా పైకి వినిపిస్తుంది నాకు, సెకండ్ ఫ్లోర్లో ఉన్నా కూడా. 1 minute మాట్లాడిన తర్వాత పెద్ద శబ్దం అయ్యింది. రెడ్డి గారు మాట వినిపించట్లేదు. ఇంట్లో ఉన్న ఇద్దరు అబ్బాయిలు అన్నారు కదా, ఆంటీ గారు అంకుల్ గారు ఏదో గొడవ పడుతున్నట్టున్నారు, ఏదో అవుతుంది, శబ్దం అయ్యింది, మీరు తొందర రండి అని. ఆ పిల్లలిద్దరు అది ఉన్న అలా వదిలేసి వాళ్ళిద్దరు కిందకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత నేను వెంటనే కిచెన్లోంచి బయటకు వెళ్ళి కిందకి మెట్ల మీద వెళ్ళేసరికి 3-4 minutes పడుతుందండి. అప్పటికి నేను వెళ్ళేసరికి రెడ్డి గారు కింద పడిపోయి ఉన్నారు. పడిపోయి లేచారు. అప్పుడే జస్ట్ వైట్ షర్టు మొత్తము మురికిగా అయిపోయి నల్లగా అయిపోయింది. చెవిలోంచి బ్లడ్ షర్ట్ మీద ఇక్కడ పడిందండి. పడి నేను వచ్చి ఏంటి ఏమైంది ఎందుకు ఇదంతా అని అంటే, నీకు బ్లడ్ అంటింది అని అంటే ఆయన అన్నారు కదా, ఇది మందు కాదు అతంది అని అన్నారు. లేదు నీ చెవిలోంచి బ్లడ్, ఆయనకు తెలియట్లేదు అప్పటికి ఇంకా తన చెవిలోంచి బ్లడ్ వస్తుంది అని అంటే, చెవిలోంచి నేను అన్నాను ఇది ఏంటి ఇదంతా షర్ట్ అంతా ఇంత మురికిగా ఉంది, ఫస్ట్ నువ్వు పద ఇంటికి వెళ్దాము, ఇంటికి వెళ్ళి నువ్వు షర్ట్ మార్చుకొని ముందు హాస్పిటల్కి వెళ్దాం, నీకు చెవిలోంచి బ్లడ్ వస్తుంది, నీకు బాగాలేదు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా ఉంటే సార్ట్అవుట్ చేసుకుందాము, మనం మాట్లాడదాం పోలీసులతో అంటే, లేదు అని చెప్పి పోలీసు వాళ్ళు రావాల్సిందే అని అన్నారు. రెడ్డి గారు ఫోన్ చేశారు, ఎవరికో చేశారు ఆయన మొబైల్లోంచి. మాట్లాడిన తర్వాత ఎవరో కుర్చీ తెచ్చారు, మా అపార్ట్మెంట్లోంచి కుర్చీ తెచ్చారు, ఒకళ్ళు వాటర్ బాటిల్ తెచ్చారు. రెడ్డి గారు ఇక్కడే ఇలా కుర్చీలో ఇక్కడ ఇలా కూర్చొని ఉన్నారు, నేను నుంచొని ఉన్నాను. ఆ అబ్బాయి అంత దూరంలో ఉన్నాడు. ఇంకా అబ్బాయి అసలు నేను అక్కడ అడిగాను, ఎవరు బాబు నువ్వు, ఏంటి రెడ్డి గారు అంటే ఎవరు అనుకుంటున్నావు, మా అపార్ట్మెంట్కి లాస్ట్ 14 years నుంచి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. అపార్ట్మెంట్లో ఏ చిన్న విషయమైనా ఏదైనా పెద్దరికంగా అందరికీ సమాధానం చెప్పే వ్యక్తి. అలా ఆ సిచ్యువేషన్లో నేను చూడడం చాలా నాకు దిగ్భ్రాంతి కాదు, ప్రాణం పోయినట్టే అనిపించింది. ఇలా చూడడం ఏంటి. నేను అంటున్నాను, బాబు నీకు ఏదైనా సమస్య ఉంటే రెడ్డి గారు డబ్బులు ఇస్తారు కదా, నీ కారు డ్యామేజ్ అవుతే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎవరనుకుంటున్నావు రెడ్డి గారిని, నువ్వు పిచ్చిగా ఉందా నువ్వు అని నేను అతనితో ఆర్గ్యూ చేస్తున్నాను. కానీ రెడ్డి గారికి ప్రాబ్లం అయిపోయింది, ఆయనకి ఏదో అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. సరే ఈయన ఇంకా కొంచెం చికాకు పడుతుంటే నేను అన్నాను కదా, ఫస్ట్ అయితే వాటర్ తాగు, మనం హాస్పిటల్కి వెళ్దాము అని వాటర్ ఇచ్చాము. వాటర్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన పోలీసులు వస్తారు, ఇక్కడే కూర్చుందామని అన్నారు. ఇంకా అంతలోకి ఇలాగే నా చేతుల్లో ఇలాగే ఆయన వెనక్కి ఎలా వెళ్ళిపోయారు. నోట్లోంచి నురగా, ముక్కులోంచి రక్తము, కంట్లోంచి రక్తం వచ్చింది. నన్ను చూసుకుంటూనే ఆయన ప్రాణం ఇచ్చారండి నా సమక్షంలో. ఏదైనా కారు సమస్య ఉంటే అంతలాగా ఒక మనిషి ప్రాణం తీయకూడదు కదా, అదండి జరిగింది, నా సమక్షంలో జరిగింది. తర్వాత అక్కడ ఆయన కిందకి పడిపోయారు. తర్వాత ఏం జరిగింది అనేది ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాం, పక్కనే మాకు ఓమ్ని హాస్పిటల్. అప్పటికే ఆయన ఇదైపోయారండి. ఎగ్జాక్ట్లీ మీరు ఉన్నటువంటి ఆ సమయంలో మీ పరిస్థితి చాలా భయానకంగానే ఉంటుంది. అది కూడా మనం ఊహించుకుంటే అర్థమవుతుంది మీకు అన్నిటిలో ఉన్నటువంటి ఆ బాధని. కానీ సరిగ్గా నాగిరెడ్డి గారిని మీరు చూసిన సమయంలో ఏదైనా గాయాలు భౌతికంగా పైన కనిపించేటట్టుగా ఏదైనా గాయాలు ఉన్నాయా, లేదంటే చెవిలోంచి ముక్కులోంచి మాత్రమే రక్తం వచ్చు? చెవిలోంచి రక్తం వచ్చిందండి. నేను ఇక్కడ పడింది తన షర్ట్, వైట్ షర్టు ఇక్కడ పడితే నేను అన్నాను, నేను చూశాను నీకు బాగాలేదు, నీకు కానీ ఫేస్ మీద అంత కమిలిన దెబ్బలు మాకు అప్పుడు తెలియలేదండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా ఫేస్లో ఆ దెబ్బలన్నీ ఫేస్ మీద ఇదంతా తనకి
జరిగింది ఏదో అయ్యింది తనకి, కానీ శబ్దం అయితే చాలా పెద్ద శబ్దం వచ్చిందండి. వీళ్ళిద్దరూ వర్షం పడుతుంది ఆ టైంలో, యాక్చువల్గా చెప్పాలంటే వర్షం పడడం వల్ల ఆ రోడ్లో ఎవరు లేరు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ 3 నిమిషాల ఘటన అనేది మనము ఎవరము అది నా రెడ్డి గారికి తెలియాలి, అటు అతనికి తెలియాలి, అంతేగాని మేము ఎవరూ చూడలేదు అసలు ఆ 3 నిమిషాలు ఏం జరిగింది అనేది. ఆ తర్వాత సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నిందితుడు కృష్ణ జవ్వాజిని ఎవరైనా మీ అపార్ట్మెంట్ సహచరులు కావచ్చు, మీ ఫ్లాట్ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు, కమ్యూనిటీలో మెంబర్స్ ఎవరైనా వచ్చి ప్రశ్నించడం జరిగిందా? ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎవరైనా మిగతా వాళ్ళు చేశారా? అక్కడే ఉన్నారండి. అతను మా అపార్ట్మెంట్ వాళ్ళే ఇద్దరు ముగ్గురు అతన్ని కట్టడి చేస్తుంటే తను నిలువరించలేకపోయారు వీళ్ళందరూ కూడా. అంటే అప్పటికే అతను చాలా అగ్రెసివ్గా మీ మీదకి కూడా వచ్చే ప్రయత్నం ఏం చేశాడు? చాలా అగ్రెసివ్గా ఉన్నారు. నా మీదకి రాబోతుంటేనే మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ మేము ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళం యాక్చువల్ చెప్పాలంటే. అసలు అయినా కానీ అందరూ వేరు, మా అపార్ట్మెంట్ మా కాలనీలో ఈయన రెడ్డి గారి సమక్షంలో అందరూ ఒక ఫ్యామిలీ లాగా ట్రిప్స్కి వెళ్ళిన అందరం కలిసి 5-6 ఫ్యామిలీలు కలిసి అపార్ట్మెంట్ మొత్తం కూడా ఒక బస్సు తీసుకొని ట్రిప్కి వెళ్ళేవాళ్ళం అండి. అంత యూనిటీగా అంత ఇదిగా ఉండేవాళ్ళం మేమందరూ. సార్ వాళ్ళు అందరూ ఉన్నారు, అపార్ట్మెంట్ వాళ్ళు 2-3 ఉన్నారు, వాళ్ళు అతన్ని నిలువరిస్తున్నారు. ఈయనేమో రెడ్డి గారిని అంత దెబ్బ తగిలిందని మేము ఎవరూ అనుకోలేదు. వాళ్ళిద్దరి మధ్య 3 నిమిషాలు ఏమిటి, రెడ్డి గారు కూడా సరే నాకు ఇలా అయ్యింది హాస్పిటల్కి వెళ్దామని ఆయన ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారే, ఆయనకి ఏమవుతుందో తలలో మనకు తెలియదు కదండి. అది జరిగింది. అసలు ఏం జరిగింది? కృష్ణ జవ్వాజీ అతన్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ కమ్యూనిటీ వాళ్ళు, మీ అపార్ట్మెంట్ వాళ్ళు అతన్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అతను ఏమైనా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు? అతను ఏమైనా చెప్పేది మనకి ఏమైనా గుర్తుందా? కేవలం నాగిరెడ్డి గారి మీదనే మీ ఫోకస్ అంతా పెట్టారు. అతను ఏం చెప్తున్నాడు, మామూలుగా ఏదో ఆర్గ్యుమెంట్ అవుతుంది కానీ నువ్వెంత అని ఏదో మాట్లాడుతున్న పోలీసులు వస్తారంటే రాని వస్తే ఏమవుతుంది అంటున్నారే కానీ ఆ కోపంలో ఉన్నారు. కానీ మరి ఆయన ఎందుకు అంత అగ్రెసివ్గా, యాక్చువల్గా చెప్పాలంటే ఆయన ఎవరో మాకు తెలియదు అసలు. వాళ్ళు 1.5 మంత్ క్రితమే అపార్ట్మెంట్లోకి వచ్చారంట. దట్టు ఆయన కూడా మా అపార్ట్మెంట్ ఆయన కాదు అసలు. సాధారణంగా ఏదైనా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఒక వ్యక్తి సరే ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగినప్పుడైనా సరే ఆ తర్వాత వ్యక్తి పడిపోయాడు, చెవిలోంచి బ్లడ్ వచ్చినప్పుడైనా కొంత కన్సర్న్ చూపిస్తారు ఎదుటి వాళ్ళు. అటువంటి కన్సర్న్ కృష్ణ ఫేస్లో కనిపించింది. అంటే ఆ కన్సర్న్ ఏం లేదు, చాలా అగ్రెసివ్గా ఉన్నారండి ఆయన, చాలా అగ్రెసివ్గా ఉన్నారు. యాక్చువల్ చెప్పాలంటే మేము రెడ్డి గారు ఇలా పడిపోయి నా చేతుల్లో ఇలా అయిపోతే నేను ఈ టెన్షన్లో ఉన్న, అందరూ మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చాలా షాక్లో ఉన్నారు. అందరూ ఈయన కారు తీసుకొచ్చి దాన్ని హాస్పిటల్లో తీసుకెళ్ళాలి అని అందరూ మేము ఆ హడావుడిలో అపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చారు. ఈ టెన్షన్లో ఉన్నాం కానీ మనం అతన్ని పట్టుకోవాలి, తను అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అన్న ఆలోచన ఎవరి మైండ్ పనిచేయలేదండి ఆ సిచ్యువేషన్లో. న్యూ వైష్ణవి అపార్ట్మెంట్లో మీరు ఫ్లాట్ నెంబర్ 6లో ఉంటున్నట్టున్నారు. 204. మరి మిగతా ఎవరైతే అదర్ పర్సన్ ఉన్నారో ఇప్పుడు నిందితుడు అతను ఏ ఫ్లాట్కి వచ్చాడు? అతను 402 అనుకుంటాను. ప్రస్తుతం వాళ్ళు ఇంకా అక్కడే నివాసం ఉంటున్నారు. అతనికి బంధువులు కానీ నిందితుడి యొక్క బంధువు వాళ్ళని పంపించే ప్రయత్నం ఏంటి? వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయినట్టు అన్నారండి, లాకేస్ ఉందనుకుంటాండి. అంటే అసలు ఆ నిందితుడు అక్కడికి ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోయినట్టు మీకు ఏమైనా సమాచారం? తర్వాత ఎవరు మీరు అని నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే మీ అపార్ట్మెంట్లోనే ఉంటారు, వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే, వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెంట్ అయితే వాళ్ళ ఎవరైతే ఉంటున్నారో ఆ ఫ్లాట్లో వాళ్ళు అమ్మ అంటండి, అమ్మ కూతురు ఇద్దరు ఉంటారంట, వాళ్ళ తండ్రి కూడా లేడంట. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి అంట, ఇప్పుడు వాళ్ళ ఆయన అంట, వాళ్ళ అల్లుడట అబ్బాయి. యాక్చువల్గా ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ అల్లుడు